వెల్కమ్ టు జర్నలిస్ట్ టీవీ. 2 ఏళ్ల క్రితం వరకు కాంగ్రెస్ పని అయిపోయిందని లోలోన చంకలు గుద్దుకున్న కొందరు నేతలు అధికారం రాగానే వీర విధేయుల్లా విరవీగుతున్నారు. పార్టీ కష్టకాలంలో కార్యకర్తలను గాలి కొదిలేసి తన దారి తాను చూసుకున్న మహానుభావులు ఇప్పుడు ఎగిరెగిరి పడుతున్నారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తలో చేయి వేశారని చెప్పక తప్పదు. అధికారంలోకి రాగానే మూలన ఉన్న ముసలమ్మలు, పార్టీకి పైసా పనికిరాని వ్యాపారవేత్తలు, కార్యకర్తల అవసరాలను ఏమాత్రం పట్టించుకోకుండా పూచిక పులల్లా చూసిన వారంతా తాము పార్లమెంటు బరిలో ఉన్నామంటూ బాకాలు ఊదుతున్నారు. రాజకీయాలలో తన స్వార్థం తప్ప నిస్వార్థంగా కార్యకర్తలకు అండగా నిలబడిన నేతలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. తాజాగా ఖమ్మం పార్లమెంటు బరిలో కాంగ్రెస్ తరఫున నిలబడేందుకు బాహుబలులమంటూ పొలోమని రంగప్రవేశం చేయడంతో ఎక్కడా లేని పోటీ నెలకొంది. అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకపోవడంతో రోజుకో కొత్త పేరు ప్రచారంలోకి వస్తోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి 4 వర్గాలుగా కొనసాగుతున్నారు. ఈ నలుగురు తలో పేరు ప్రతిపాదిస్తూ ఉండటంతో టికెట్ ఖరారు జటిలంగా మారింది. ఖమ్మం పార్లమెంటు బరిలో వలస నేత వస్తారనే ప్రచారం జరుగుతూ ఉండటంతో 5వ వర్గానికి ఆహ్వానమా అంటూ కార్యకర్తలు సెటైర్లు వేస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామ నాయకులకు అన్ని విధాలా అండగా ఉండే వ్యక్తి పార్లమెంటు బరిలో ఉంటే పార్టీకి కొంత ఆర్థిక భారం తగ్గుతుందని నాయకులు అంచనా వేస్తున్నారు. గెలిచిన తర్వాత షటిల్ సర్వీసు రాజకీయం చేస్తే ఎలా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీ క్యాడర్కు పైసా ఖర్చు పెట్టలేని నాయకులకు టికెట్ ఇవ్వొద్దని ఖరాఖండిగా తేల్చి చెబుతున్నారు. ఆత్మాభిమానంతో పాటు ఆర్థిక వెనుదనుగా నిలబడే వ్యక్తికి సీటు ఇవ్వాలని క్షేత్రస్థాయి కార్యకర్తలు అధిష్టానాన్ని కోరుతున్నారు. పారాచూట్ నేతల వల్ల జిల్లాకు, పార్టీకి ఒనగూరే ప్రయోజనాలు శూన్యం అని పేర్కొంటున్నారు. రసకందాయంలో ఉన్న ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయ చతురతపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేడి ఇంకా పూర్తిగా రాజుకోలేదు. అభ్యర్థి ఎంపిక విషయంలోనే వెనక ముందు ఆడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ 17 పార్లమెంటు నియోజకవర్గాలలో మెజార్టీ స్థానాలు సాధించి తన పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలోనే 17 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 14 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ మరో 3 నియోజకవర్గాల విషయంలో కొంత ఊగిసలాడు ధోరణి మొత్తం అవలంబిస్తుందని చెప్పవచ్చు. అటు హైదరాబాదు, కరీంనగర్, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో కొంత స్తబ్దత నెలకొంది, కొంత ఒత్తిడి కూడా నెలకొందని చెప్పవచ్చు. హైదరాబాద్ అనేది అటు ఎంఐఎంకి చాలా కీలకమైన స్థానం. మొదటి నుంచి కూడా ఎంఐకు పెట్టని కోటగా ఉన్న హైదరాబాదులో అభ్యర్థి ఎంపిక కత్తి మీద సామలాంటిది. ఎందుకంటే అటు ఎంఐఎం మద్దతు ఇవ్వాలా, లేదా బీజేపీని ఎదుర్కోవాలా, లేకపోతే కాంగ్రెస్కి బలమైన అభ్యర్థి కోసం వేట కొనసాగిస్తున్నారా అనేది పక్కన పెడితే కరీంనగర్, ఖమ్మం ఈ 2 కూడా అభ్యర్థుల ఎంపికలో కొంత పోటీ తీవ్రంగా ఉందనేది చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో అభ్యర్థుల సుమారు 12 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఇప్పటికే దరఖాస్తు చేస్తున్నారు. ముఖ్యంగా అటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, రెవెన్యూ శాఖ మంత్రి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి, దాంతోపాటుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్, ఈ ముగ్గురు ప్రధానమైన పోర్టుఫోలియోలు ఉన్నారు. కాబట్టి ఈ 3 కుటుంబాల నుంచి కూడా అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని చెప్పి ఇప్పటికే పీసీసీకి దరఖాస్తు చేస్తున్నారు. వీరితో పాటు గత 2-3 దశాబ్దాల నుంచి కూడా ఎవ్వరికి పిల్లికి బిచ్చం పెట్టని నాయకులు కూడా మేము పోటీలో ఉన్నామంటూ రంగంలోకి వచ్చారని చెప్పవచ్చు. కొంతమంది వ్యాపారాలలో తలమునకలైన వాళ్ళు కావచ్చు, కొంతమంది సామాజిక వర్గ అంశాలు కావచ్చు, కొంతమంది 40 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నాము, తమ అభ్యర్థిత్వాన్ని కూడా పరిశీలించాలంటూ ఒక చర్చ కూడా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా 3 పోర్టుఫోలియోలు ఎవరుతున్నాయో మల్లు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల యుగంధర్, ఈ 3 విషయాలను కనుక 3 అభ్యర్థుల విషయం కనుక పరిశీలిస్తే మల్లు భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎంగా రాష్ట్రంలో కొనసాగుతున్నారు. చాలా కీలకమైన ఆర్థిక శాఖను హోల్డ్ చేశారు. ఈ నేపథ్యంలోనే మల్లు భట్టి విక్రమార్క సోదరుడు మల్లు రవికి
మహబూబ్నగర్లో ఎంపీ సీట్ ఇచ్చారు. అంటే ఒక కుటుంబం నుంచి 2 సీట్లు అనేది కన్ఫర్మేషన్ అయింది. కాబట్టి ఇక మల్లు బట్టి విక్రమార్క కుటుంబం నుంచి మల్లు నందిని అభ్యర్థిత్వం పరిశీలించడానికి అవకాశాలు లేవు అనేది ఓ చర్చ కొనసాగుతుంది. వీటితో పాటు తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ లేరు కాబట్టి కొంత తండ్రి చాటు బిడ్డగా రాజకీయాలు నిలుపుతున్న నేపథ్యంలో యుగంధర్ కూడా పార్లమెంటు స్థాయిలో పోటీకి ఇబ్బందికరం అనే ఒక చర్చ కూడా ఆ పార్టీ కొనసాగుతుంది. ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడా ఏదైతే సోదరుడు శ్రీనివాసరెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరాడు, అప్పటి నుంచి కూడా గత ఏడాది నుంచి కూడా 2023 జనవరి నుంచి కూడా చాలా యాక్టివ్గా వివిధ నియోజకవర్గాలలో అండదండలతోటి విస్తృతమైన పరిచయాల్ని తన పరిచయాలుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వివిధ నియోజకవర్గాల్లో కొంత వెన్నుదనుగా ఉంటూనే పాలేరు నియోజకవర్గంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం తన వంతు ప్రయత్నం చేశారు. అంటే ఈ ముగ్గురు విషయాలలో చూసుకుంటే కొంత మొగ్గు మాత్రం పొంగులేటి ప్రసాద్ రెడ్డి వైపే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఒక వాదన కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ కొనసాగుతుంది. కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తికి ఇస్తేనే ఖమ్మం జిల్లాలలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుంది, కమ్మ సామాజిక వర్గానికి ఒక ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఒక చర్చ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యురాలుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె కూడా ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనుకోవచ్చు. దాంతోపాటుగా రాయల నాగేశ్వరరావు, మొబా విజయబాబు ఖమ్మ సామాజిక వర్గం నుంచే కార్పొరేషన్ పదవులు చేజిక్కించుకున్నారు. వారితో పాటు ఖమ్మం ఎమ్మెల్యేగా వ్యవసాయ శాఖ మంత్రి కూడా తుమ్మల నాగేశ్వరరావు. అంటే 4 ప్రధానమైన పదవులు ఖమ్మ సామాజిక వర్గం ఇచ్చారు. కాబట్టి ఇక ఖమ్మ సామాజిక వర్గాన్ని పక్కన పెడితే మైనార్టీ వర్గానికి ఇవ్వాలి అనేది ఒక వాదన కూడా వినపడుతుంది. మైనార్టీ వర్గానికి ఇస్తే ఖమ్మం నగర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తికి ఎంపీ సీట్ ఇవ్వాలని కూడా ఒక చర్చ కొనసాగుతుంది. వీటన్నిటికి తోడు ఒకవేళ ఖమ్మ సామాజిక వర్గం అయితే రాయల నాగేశ్వరరావా, లేకపోతే మానకొండ రాధాకిషోరా, లేదు అంటే మొబా విజయబాబు అనే 3 పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. వీటన్నిటి పక్కన పెడితే ఎప్పటికీ ఖమ్మం జిల్లా ప్రజలకు, ఖమ్మం జిల్లా ఓటర్లకు కాంగ్రెస్ పార్టీకి పారాచూట్ నేతలను రావటం, వాళ్ళని ఆరాధించడం, వాళ్ళ గెలుపు కోసం ప్రయత్నం చేయడం అనేది గత 2-3 దశాబ్దాల నుంచి కూడా కొనసాగుతున్న నేపథ్యం. గతంలో పివి రంగాయణ కావచ్చు, నాదెళ్ల భాస్కరరావు కావచ్చు, చాలామంది నేతలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఖమ్మం జిల్లాకు వచ్చి పార్లమెంట్ సభ్యులుగా గెలిచి కేంద్ర మంత్రులుగా పనిచేసి ఖమ్మం జిల్లా అభిమానాన్ని పొందిన నాయకులే. చాలామంది చాలా జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ గెలుపొంది కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నేతలు ఉన్నారు. అంటే ఈసారి పారాచూట్ నేత ఎవరు అనేది ఓ చర్చకు వస్తే మాత్రం నిజామాబాద్ చెందిన మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు ఖమ్మం నుంచి, ఖమ్మ సామాజిక వర్గం నుంచి ఖమ్మం ఎంపీగా బరిలో నిలబెడతారు అనే ఓ చర్చ కూడా గత 3-4 రోజుల నుంచి కూడా విస్తృతమైన చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే పారాచూట్ నేతలకు అవకాశం ఇస్తారా, లేదా పర్మనెంట్గా జిల్లాలో ఉన్న నేతలకు అవకాశం ఇస్తారా అనేది మరో 48 గంటలలో తేలే అవకాశం ఉంది. ఎవరు ఏ అభ్యర్థిత్వాన్ని ఎవరు ఖరారు చేసినా ఇప్పటికే 3 బలమైన నేతలు 3 వర్గాలుగా ఉన్నాయి. మరో బలమైన నేత నాయకురాలు రేణుకా చౌదరి. అంటే 4 వర్గాలు 4 స్తంభాల ఆట కొనసాగుతున్న నేపథ్యంలో మరో 5వ వర్గానికి అవకాశం ఇస్తారా, లేదా ఈ 4 వర్గాలలో ఒకరికి పట్టం కడతారు అనేది కూడా కాంగ్రెస్ శ్రేణులలో ఓ చర్చ మాత్రం కొనసాగుతుంది. ఇప్పటికీ ఈ వర్గాలతోటి తల బొప్పి కడుతుంది. మళ్ళీ ఒక కొత్త వ్యక్తికి ఇచ్చి మళ్ళీ కొత్త వర్గాన్ని పెంచి పోషిస్తే ఇక పార్టీలో చీలిక పేలికలుగా తయారవుతుంది. కాబట్టి ఇప్పటికైనా టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేదా ఏఐసీసీ నాయకులు కానీ వీళ్ళంతా ఆలోచించి ఒక ప్రజాబలం ఉండి ప్రజలతో మమేకమై నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల ఆర్థిక అవసరాలను అన్నిటినీ తీర్చే నేతలు ఎవరైనా ఉంటే అటువంటి వ్యక్తులు కనుక ఎంపిక చేస్తే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తమకు వెన్నుదన్నుగా ఉంటుందని ఒక చర్చ కూడా బలంగా వినపడుతుంది. ఆ నేపథ్యంలోనే మరో 45 గంటలలో ఖమ్మం జిల్లా పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ తరఫున ఎవరు నిలబడతారో తేలనుంది. మొత్తం మీద రకరకాల ఈక్వేషన్లు కొనసాగుతున్నాయి, చర్చల మీద చర్చలు కొనసాగుతున్నాయి. ఎవరి అవకాశాల కొద్దీ వాళ్ళు తమకే అవకాశం అంటూ విస్తృతమైన ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ సామాన్య కార్యకర్తలు మాత్రం ఒకటే డిమాండ్ చేస్తున్నారు, తమకు వెన్నుదన్నుగా ఉండి
తమ అవసరాలని గుర్తించి తమకు ఆదుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటే వాళ్లకు ఒక పదవి ఇస్తే మరో 5 ఏళ్ల పాటు వాళ్ళతో పాటు జర్నీ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాం తప్ప ఎవరో ఎక్కడి నుంచో వచ్చే నేతలకు లేకపోతే ఏమీ పట్టించుకోకుండా తమ పదవి తమ రాజకీయ భవిష్యత్తు కోసం ఆలోచించే నాయకులు ఉన్నంతకాలం మేము ఇదే విధంగా ఇబ్బందులు పడతాం. కాబట్టి ఒక మంచి నాయకుడిని ఎంపిక చేసి ఖమ్మం పార్లమెంటు బరిలో నిలిపి తమకు అండగా నిలిచే వ్యక్తి కావాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఏకతాటిపై డిమాండ్ చేస్తున్న అంశం.